నిజాయితీతో కూడినటువంటి ఒక నలుగురు ఐదుగురు న్యాయమూర్తులతో కూడినటువంటి ప్రత్యేక టీం వేసి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకుల మీద అన్నిటి కేసులు కూడా వితిన్ ఓ 3 to 4 monthsలో తేల్చేస్తే, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు పత్రికాధిపతులు వీళ్ళకి సంబంధించిన కేసులు అందరూ జైళ్ళలో ఉంటారేమో. 5 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష లేక పడిపోతుందేమో. ఎందుకంటే తప్పు చెయ్యని వాడు ఎవడూ లేడు. అది తప్పా కాదా అని నిర్ధారించేటప్పుడు సాంకేతిక అంశాల కారణంగా తప్పించుకోవడం మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ పత్రికాధిపతులు అదే పని చేస్తున్నారు, రాజకీయ పార్టీల నేతలు అదే పని చేస్తున్నారు. ఎవ్వడూ శుద్ధపూస కాదు. తాజాగా రామోజీరావు గారు పదే పదే జగన్ని జైల్లో పెట్టి, ఒకప్పుడు జైల్లో పెట్టించారు, మళ్ళీ జైల్లో పెట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు గారు 4 ఏళ్ల పాటు బీజేపీ మీద ఒత్తిడి తెచ్చింది ఆయన జైల్లో పెట్టమని. బీజేపీ నిరాకరించింది కాబట్టి బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎలాగైనా జగన్ని జైల్లో పెట్టించాలన్నటువంటి ప్రయత్నం రామోజీరావు గారిది. పాత కేసులన్నింటినీ తీసుకొచ్చి మళ్ళీ రాస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రామోజీరావు గారి మీద ఇటు వీళ్ళు రాస్తారు వార్తలు. ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో, చట్ట నిబంధనలకు విరుద్ధంగా దాని ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాలి అనేటువంటి కోణంలో వార్త రాసేశారు. ఆర్థిక నేరాల కేసులో ఇంతవరకు ఎవ్వరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడల, ఏ ఊరి శిక్ష పడల. విచిత్రం ఏంటంటే, ఓ 1000 రూపాయలు దొంగతనం చేయబోతా ఆ టైంలో దాన్ని అడ్డుకోబోయినటువంటి ఇంట్లో ఉన్నోళ్ళని పొడి చేస్తే ఖచ్చితంగా వాడికి ఉరిశిక్ష కూడా వేస్తారు. యావజ్జీవ కారాగార శిక్ష, ఉరిశిక్ష కూడా వేస్తారు. అదే వందలు కాదు 1000 కోట్ల రూపాయలు ప్రజల నుండి డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చివరికి అది చెల్లించక ఆ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటే దానికి కారణమైనటువంటి ఆర్థిక నేరగాళ్ళకి మాత్రం ఇది మర్డర్ అని చెప్పి అనరు. ఆర్థిక నేరగాడికి కొన్ని రోజులు జైల్లో ఉంచుతారు, వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడు రామోజీరావు గారు ఆర్థిక నేరగాడే. ఆయన చేసిన నేరం ఏంటి? ఇప్పుడు ఇసుక కనుక రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏమంటారు, ప్రొక్లేనర్లతో తవ్వుతుంటాం నేరం అని ఎట్లాంటిదైతే సాంకేతిక అంశం ఉందో, ఇక్కడ అది సాంకేతిక అంశమే. ఏంటంటే ఆయన పర్మిషన్ తీసుకోకుండా ఫైనాన్స్ కంపెనీ నడిపేశారు. పర్మిషన్ తీసుకోలేదు, ఫైనాన్స్ కంపెనీ నడిపేశారు. ఇప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించినంత వరకు ఇష్యూ అది పర్మిషన్ తీసుకోకుండా నడిపి దానికి ఏమని పెట్టారు, హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థ, అంటే మా ఫ్యామిలీ తరపున వ్యాపార సంస్థ అని చెప్పారు. దాని కింద ఫైనాన్స్ నడపకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ విశేషం ఏంటంటే, తమ వ్యాపారాల్లోనే ఫైనాన్స్ కంపెనీ అని చెప్పి ఏది దాన్ని హిందూ అవిభాజ్య సంస్థ అని చూపెడుతూ చెక్కుల మీద మాత్రం ఓ ఫైనాన్స్ సంస్థగానే చూపెట్టారు. అది పెద్ద చీటింగ్. అది బయటపడ్డ తర్వాత రాజశేఖర రెడ్డి దాని మీద యాక్షన్ అన్నాక అప్పుడు దాన్ని తీసుకెళ్ళి అర్జెంటుగా క్లోజ్ చేసేశారు. డబ్బులు ఇచ్చేసాం కాబట్టి కేసు కొట్టేయమన్నారు. మర్డర్ చేసేసాం, ఆ మర్డర్ చేసినప్పుడు తీసుకున్న డబ్బులు అవన్నీ ఇచ్చేసాం కాబట్టి శిక్ష ఏమి వేయొద్దు అని అడిగినట్టుందన్నమాట. ప్రస్తుతానికి యాక్షన్ అయితే ఉంటుంది అది, కాకపోతే ఉరి శిక్షలు వేసేయడాలు యావజ్జీవ కారాగార శిక్షలు అయితే ఉండవు. కానీ రామోజీరావుకి పెద్ద దెబ్బ ఏమవుతుందంటే, ఫైనాన్స్ మూసేశాక దాని ఇంపాక్ట్ ఎట్లా అయ్యింది, ఈటీవీకి సంబంధించినటువంటి అనేక ఛానళ్ళు, అలాగే ఈనాడుకు సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు రిలయన్స్కి అమ్మి మళ్ళీ సెటిల్ కాగలిగారు. రిలయన్స్కి అమ్మి ఇప్పుడు మళ్ళీ చిట్ ఫండ్స్లో ఫైనాన్స్ కంటిన్యూ చేస్తున్నారు. ప్లస్ అప్పుడు మిగతా వాళ్ళకి ఫైనాన్స్ అది లెక్కలు తీసి బయటికి తేలిస్తే రేపు పొద్దున్న జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అది కంటిన్యూ అవుతుంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే డ్రాప్ అయిపోతుంది ప్రభుత్వం. జగన్ అధికారంలోకి వస్తే కొనసాగిస్తాడు. అది జరిగిందంటే రామోజీరావుకి సంబంధించినటువంటి మొత్తం గుట్టంతా బయటకు వస్తుంది. చిట్ ఫండ్స్ ఆగింది అంటే టోటల్ ఆర్థిక మూలం, ఒక సైకిల్ నడవాలంటే దాని చైన్ పూర్తిగా ఉండాలి. ఒక చోట మొక్క కట్ అయితే బండి కదలదు. రామోజీరావు గారి మొత్తం వ్యవహారాలకు మూలం మార్గదర్శి. దాంట్లో నుంచి వచ్చే సొమ్ములు రొటేట్ అవుతూ ఉండటం వల్లే మిగతా వ్యాపారాలన్నీ సవ్యంగా నడుస్తున్నాయి. దానికి చెక్ పెట్టాడు జగన్. ఎందుకంటే జగన్ జీవితానికి చెక్ పెట్టే ప్రయత్నం రామోజీ చేశాడు కాబట్టి పడుండి ఓ మూల జైల్లో పడుంటానుకో లేకపోతే ఓ మూల పడి ఉంటానుకో అతను సిద్ధంగా లేడు, తిరగబడ్డాడు. ఆ తిరగబడితే రాజశేఖర రెడ్డి తిరగబడితే రామోజీరావుకి సంబంధించి కొన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ దఫా జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు కారణంగా రామోజీ అమ్ముకుంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి జైల్లో పడి ఉంటారా, ఏం జరుగుతుంది అనేది కాలం నిర్ణయించబోతోంది.